హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో పేలుళ్లకు పాల్పడిన నిందితులకు ఉరిశిక్షే సరైందని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. గతంలో ఇదే కేసులో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. పేలుళ్లకు పాల్పడి అమాయకుల ప్రాణాలు తీసిన నిందితులు అఖ్తర్, జియావుర్ రహమాన్, యాసిన్ బక్తల్, తహసిర్ అఖ్తర్, అజాజ్ షేక్ లకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ బస్టాండ్ సమీపంలో స్వల్ప వ్యవధిలో జరిగిన 2 బాంబు పేలుళ్లలో మొత్తం 18 మంది మరణించగా మరో 130 మంది గాయపడ్డారు. ఈ జంట పేలుళ్ల కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు బృందం ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన రియాజ్ బత్కల్ ను ప్రధాన నిందితుడిగా, అలాగే యాసిన్ బత్కల్, అఖ్తర్, జియావుర్ రహమాన్, తహసిర్ అఖ్తర్, అజాజ్ షేక్ లకు కూడా ఈ పేలుళ్లతో సంబంధం ఉందని నిర్ధారించింది. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన ఎన్ఐఏ కోర్టు వీరికి ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వీరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ బత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు.